విధంగా ఈరోజు ఖర్గే నేషనల్ లెవెల్లో ఒక కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి ఖర్గే గారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చెప్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ భారతదేశం మూలాలను చెడగొట్టడానికి, భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి, భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి ఖర్గే గారు ఈరోజు 140 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళని అవమానపరుస్తూ అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 కోట్ల మంది దాదాపుగా పాల్గొని స్నానాలు చేసి ఒక తరతరాలుగా వస్తున్నటువంటి విధానాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి సందర్భాలలో వాటిని అన్నిట్లను కూడా మూఢనమ్మకాలని చెప్పి కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందు గురించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మరీ ముఖ్యంగా తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి మరో తుగ్లాకు మన రేవంత్ రెడ్డి సీఎం గారు కావచ్చు, ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకొని మీరు ఆలోచించకపోతే మీకు కూడా తుగ్లక్కి ఏదైతే గతి పట్టించారో భారతీయులు, అదే గతి మీ పార్టీకి మీకు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను.